మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. వడలు, కార్న్ అటుకుల వడలు. అటుకులు? ఎస్. సో స్వీట్ కార్న్ కాంబినేషన్ లో చేస్తాను. స్వీట్ కార్న్ కాంబినేషన్ లో. బాగుంటుందా రాజు గారు? డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది. సో వడలు అనే వాటిలో మనం డిఫరెంట్ రెసిపీస్ ఆల్రెడీ చాలా చూపించాం. ఇది ఒక కొత్త వెరైటీ. కొత్త వెరైటీ. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. కార్న్ అటుకుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ అటుకుల వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, అటుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. ఇక్కడ ముందుగా మనం ఏంటంటే స్వీట్ కార్న్ ని కొంచెం మనం పేస్ట్ లా చేసేసుకుందాం. ఓకే. సో దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో మాక్సిమం మనకు ఆ తడి సరిపోవచ్చు. ఓకే. సో గింజ పలంగా వేసుకుంటే ఒక్కొక్కసారి మనం ఇదివరకు కూడా చెప్పాం కదా, పేలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి పేలే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం పేస్ట్ లా చేసుకుంటే మనకు ఆ వడ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాపు ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దాం రాజు గారు. ఓకేనండి. అంటే కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుందా, ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలా? మరీ ఫైన్ గా కాదు, మరీ రఫ్ గా, అంటే మరీ అంత కచ్చా పచ్చగా కూడా కాకుండా కొంచెం దానికంటే ఎక్కువగా, అంటే లైట్ కచ్చా పచ్చగా చేసుకుంటే కొన్ని చోట్ల మన గింజలు కూడా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అవి గింజలన్నీ నలిగేట్టుగా చూసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో అటుకులు సో అలాగే వేసేస్తున్నాను. సో ఈ అటుకులు కొంచెం మనకి క్రంచీగా మధ్యలో తగులుతూ ఉంటాయి కదా వడల్లో. అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా జీలకర్ర, తరిగిన అల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా తరిగి వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం అండి. సో ఇది కొంచెం కలర్ కొరకు, మనం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువనే వేసుకున్నాం కదా. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొత్తిమీర. ఇదంతా కూడా ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అటుకులో ఉన్నాయి, అలాగే మనకు శనగపిండి కూడా వేసాం కదా, ఒక్కొక్కసారి తేమని పీల్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ముందుగానే సరిపోతుంది. సో స్వీట్ కార్న్ లో చాలా వాటర్ ఉంటుంది. అవును. సో అంత బాగా కలుపుకొని కాసేపు మనం అలా పక్కన పెట్టేసుకుంటే సో ఈ అటుకులు కూడా కొంచెం మెత్తగా అవుతాయి. ఓకే. సో ఇలాగ మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ కొంచెం నానితే బాగుంటుంది, అంటే వాటికి కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తాయి. మనం దీంట్లో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం పట్టేసేస్తాయి. ఫైన్ గా మిక్స్ అయిపోయింది కాబట్టి కాసేపు దీని అలా పక్కన వదిలేస్తే అటుకులు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఆ లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఈ లోపు మీరు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ సువాసన అనేది అందరినీ ఆకర్షిస్తుంది. చాలా మంది అయితే ఉదయం లేస్తూనే 1 కప్పు కాఫీ తాగందే వారికి తెల్లారినట్టు అనిపించదు. ఇంకొంతమంది అయితే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు 1 కప్పు కాఫీ తాగితే వెంటనే రిలీఫ్ పొందుతారు. మరి కాఫీ తాగిన తర్వాత ఆ కాఫీ పొడి పడేయకుండా జిడ్డుగా ఉన్న పాత్రల్ని కనుక వాటితో తోముకున్నట్లయితే పాత్రల జిడ్డు కూడా వదిలిపోతుంది. అవి కూడా కొత్తవిలాగా తలతలా మెరుస్తాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు వడలు చేసేసుకోవడమే. ఎస్. సో వడలు ఎప్పుడైనా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. అంటే కొంచెం మనకు మందంగా ఉంటాయి కదా, సో కాబట్టి కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకోవాలి ఎప్పుడైనా. సో దీనికి మనం టమాటో సాస్ కానీ ఏదన్నా గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది దీంతో కాంబినేషన్ అనేది.
సో ఇంకా ఆ డిప్పింగ్స్ అనేవి వాళ్ళ చాయిస్. సో ఇలా కావాల్సినవి మనం రెడీ చేసేసుకోవచ్చు. సో అటుకులు కూడా చాలా మంది అంటే ఇంట్లో వాడుతూనే ఉంటారు. అవును. సో ఉప్మాకు కానీ లేకుంటే ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు అల్పాహారంగా కానీ. సో స్వీట్ కానీ ఇప్పుడు అవి కూడా అందరు తెచ్చుకుని ఇంట్లో బాయిల్ చేసుకొని కానీ కొంచెం టెంపరింగ్ చేసుకొని చేసుకుంటున్నారు కదా. సో ఇలా ఒక స్నాక్ ఐటమ్ కూడా రెడీ చేసేసుకోవచ్చు మనం, బాగుంటుంది. కొంచెం మనం అటుకులు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వాడాం కదా. సో మంచి కరకరలాడుతూ వస్తాయి ఇవి. కానీ వడలు కరకరలాడుతూ ఉండడం అంటే బాగుంటుంది. జనరలీ మోస్ట్లీ సాఫ్ట్ గానే ఉంటాయి. సో మధ్యలో ఆ కరకర కూడా ఉంటే మనకు ఆ పకోడలు తిన్న ఇది ఫీలింగ్ కూడా ఉంటుంది. సో చాయిస్ ఎప్పుడు ఒకే రకంగా చేసుకునే కన్నా అప్పుడప్పుడు కొంచెం ఇలా ఎక్కువగా కరకరలాడుతూ పకోడీనే ఎక్కువ మన కరకరలాడుతూ తినేది. అవును. సో వడలు ఏంటంటే కొన్ని రకాల మనం ఆనియన్ కానీ ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసినప్పుడు పై లేయర్ ఒకటే అలా కరకరలాడుతూ వస్తుంది. సో మిగతాదంతా కూడా కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది. సో దీంట్లో మనకు కొంచెం అటుకులు ఎక్కువగానే వాడాం కాబట్టి బాగా వస్తుంది. ఓకే. సో కాసేపు దీన్ని డిస్టర్బ్ చేయకుండా లో ఫైర్ లో అలా వదిలేస్తే మొత్తం కుక్ అయిపోతుంది. ఎస్. సో మరి మనకి టైం ఉంది కదా రాజు గారు, మనం ఆలోపు కార్వింగ్ చేసేసుకుందాం. తప్పకుండా. ఓకే. దోసకాయతో చేస్తున్నానండి. దోసకాయతో. ఓకే. సో ఒకసారి చూద్దాం. ఇవి అయిపోయాయి కదా రాజు గారు. సో ఫ్లవర్ షేప్ లో చేస్తానండి. ఓకే. ఇలా లోపలంతా ఒకటే కలర్, స్కిన్ ఒక కలర్ ఉంటే చాలా బాగా వస్తుంది కదా. వాటర్ మెలన్ గానీ ఇలాంటివన్నీ కూడా బాగా వస్తాయి. ఆ ఎడ్జెస్ అన్ని కొంచెం ఆ కలర్ ఎలివేట్ అవుతూ. వాటర్ మెలన్ లో కొంచెం ఆ డార్క్ కలర్ ది వెరైటీ ఉంటుంది కదా. సో దాంట్లో తీసుకుంటే మనకి ఇంకొంచెం బాగా కనిపిస్తుందండి. సూపర్. ఇక్కడ బ్రహ్మాండంగా వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే. మంచి స్మెల్ వస్తుంది. స్వీట్ కార్న్. అవును. సో ఇది మధ్యలోంచి పీల్ చేసి తీసేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇంకొక రో వేస్తున్నానండి. సో వీటిని మనకు కావాల్స్తే అంటే మన ప్లేటింగ్ సైజుని బట్టి సో ఫుల్గా చేసుకోవచ్చు, లేకపోతే 2 లేదా 3 రోస్ చేసుకొని కూడా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అక్కడ వరకు కట్ చేసేసి డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. సో కొంచెం డార్క్ ఉంది కాబట్టి మనకి ఇలా బార్డర్ లైన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా పీల్ చేసి తీసేద్దాం. వావ్. సో ఇక్కడ వరకు క్లోజ్ చేస్తానండి. రెడీ. సూపర్ రాజు గారు, చాలా బాగుంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ అండి. ఓకే. సో కార్న్ అటుకుల వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసిద్దాం. కార్న్ అటుకుల వడ తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ ని కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అటుకులు, శనగపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ అటుకుల వడ రెడీ.
కార్న్ అటుకుల వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దామా. సో అటుకులంతా కూడా పైన క్రిస్పీగా Yes, కనిపిస్తుంది బాగా మనకి. వైట్ గా తెలుస్తుంది కదా. మనం అటుకులు యాక్చువల్లీ కొంచెం మిక్స్చర్ లాగా చేసుకుంటాం కదా రాజు గారు, అవునండి. సేమ్ ఇది అలాగే ఉంది. అలా ముక్క విరుస్తుంటేనే సౌండ్ వస్తుంది. వావ్, ఇంకేం పేరు పెడతాం రాజు గారు? చాలా ఇలాంటి బాగుంది. సౌండింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఆ కరకరలాడడం, ఇంత కరకరలాడడం వడలు అనేవి ఫస్ట్ టైం నాకు. పైన పోర్షన్ అంతా కూడా అటుకులు ఆ కరకరలాడుతుంటే లోపల స్వీట్ కార్న్ మళ్ళీ సాఫ్ట్ గా కాస్త స్వీట్ గా. సో 2 క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో. అవును, డబుల్ ధమాకా లాగా ఉంది, చాలా బాగుంది. సో మీ ఇష్టం, మీకు ఏ డిప్ ఫేవరెట్ అయితే దాంతో టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ వాళ్ళ ఇష్టం ఏదైనా చాయిస్ అది దాన్ని బట్టి అది మీ ఇష్టం. ఇది మాత్రమే మా రెసిపీ. Yes. మీరు ఎలా ట్రై చేస్తే అలాగా. చాలా టేస్టీగా ఉంది, అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి.